నమస్కారం, నేను ప్రజాపక్షం శ్రీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు, ఇద్దరి అరెస్ట్, మిగిలిన వారికి గాలింపు. వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత చీరల పంపిణీ, పాల్గొన్న మల్లా కుటుంబ సభ్యులు. ఘనంగా కనుమ పండుగ, మందు బాబులతో కిక్కిరిసిన బార్ షాపులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, దువ్వాడ నుంచి పరవాడ మధ్య గల ప్రాంతాలలో పలు చోట్ల ఇంటి దొంగతనాలు చేసిన నేరస్తులను గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లిన ఇళ్లను పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాకు చెందిన మధు, ప్రసాద్ అనే ఇద్దరు పాత నేరస్తులతో పాటు చాలా మందిని అరెస్టు చేయాల్సి ఉందని సౌత్ ఏసీపీ రామ్మోహన్ తెలిపారు. ఈ ఇద్దరిపై ప్రత్యేక షీట్ను నమోదు చేసినట్లు తెలిపారు. ఇరువురి నుండి 20 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో మిగిలిన ముద్దాయిలను గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. ఇందులో ఈ 8 నేరాల్లో 2 గ్రేవ్ అఫెన్స్లు ఉన్నాయి, మిగిలినవన్నీ నాన్ గ్రేవ్. ఈ మొత్తం 23 తులాలు పోయింది. ఇందులో 20 తులాల వరకు రికవరీ చేయడం జరిగింది. దీని తాలూకు వర్త్ 2 లక్షల రూపాయల వరకు ఉంది. వీళ్ళిద్దరి మీద షీట్లు ఓపెన్ చేయడం, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడమే కాకుండా వీళ్ళ తాలూకు అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకొన్ని నేరాలు మనకి డిటెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కీర్తిశేషులు మల్లా జోసెఫ్ నాయుడు జ్ఞాపకార్థం పెందుర్తి గ్రామంలో వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ సతీమణి గారి చేతుల మీదుగా వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పండుగ వాతావరణం, పండుగ వాతావరణంతో ఉండేటువంటి గ్రామం ఏదో ఉందంటే మా పెందుర్తి అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చుట్టూ పచ్చని పొలాలు, ఊరి బంధుమిత్రులు, అలాగే ధనుర్మాస పూజలు. పండుగ కళ అంటే పెందుర్తిలో ముఖ్యంగా మా పుట్టి పెరిగిన ఊరు పెందుర్తి. ఈ పెందుర్తి గ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా కానీ కుటుంబ సభ్యులంతా ఒక్క దగ్గరగా చేరి ఈ సంక్రాంతి జరుగుతున్నటువంటి కార్యక్రమం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. బ్రదర్స్ అలాగే మరుదులు అందరూ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం, వాళ్ళందరి తాలూకా సహాయ సహకారాలతో మా గ్రామంలో ఉన్నటువంటి మిగతా మిత్రులు, బంధువుల తాలూకా సమక్షంలో సహకారంతో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అధికార ప్రజాప్రతినిధుల అండతో విశాఖ జిల్లాలో కోడి పందాలు కోట్లలో జరిగాయి. ప్రభుత్వ పోలీస్ వర్గాల అండదండలతో సుప్రీంకోర్టు ఆదేశాలను తొంగలోకి తొక్కి సంక్రాంతి 3 రోజుల కోడి పందాలను నిరాటంకంగా నిర్వహించారు. పార్కింగ్ ప్లేస్లు, ఫుడ్ కోర్టులు, మద్యం కౌంటర్లను నిర్వాహకులు అందుబాటులోనికి ఉంచడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పందెం రాయుళ్లు హుషారుగా విశాఖలో వాలిపోయారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలీసులకు చిక్కిన ఘరానా దొంగలు, ఇద్దరి అరెస్ట్, మిగిలిన వారికి గాలింపు. వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత చీరల పంపిణీ, పాల్గొన్న మల్లా కుటుంబ సభ్యులు. ఘనంగా కనుమ పండుగ, మందు బాబులతో కిక్కిరిసిన బార్ షాపులు. ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్, నిరంతరం ప్రజాపక్షం.